అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టాక్స్ మొదలవుతాయని భావించిన ఇరాన్ వైఖరితో మళ్ళీ కాంప్లికేటెడ్గా మారింది. ట్రంప్ పవర్లో ఉన్నంత కాలం అమెరికాతో టాక్స్ జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ చెబుతుంది. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తమ డిమాండ్స్ను యాక్సెప్ట్ చేసే వరకు హార్మూజ్ని పూర్తిగా ఓపెన్ చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ముందు ఇరాన్ ప్రధానంగా 3 డిమాండ్స్ పెడుతుంది. మొదటిది, తమపై ఉన్న శాంక్షన్స్ తొలగించాలి. రెండవది, సీజ్ చేసిన తమ ఆస్తులను తిరిగి ఇవ్వాలి. మూడవది, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా కాంపెన్సేషన్ చెల్లించాలి. 5 నెలలుగా జరిగిన అటాక్స్, క్లాషెస్ వల్ల తమ దేశం భారీగా నష్టపోయిందని ఇరాన్ చెబుతుంది. ఆ నష్టానికి అమెరికానే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుంది. దీంతో సీజ్ ఫైర్ తర్వాత జరిగే చర్చలు ఇప్పుడు సాధారణ పీస్ టాక్స్ స్థాయి దాటి కాంపెన్సేషన్, శాంక్షన్స్, అసెట్స్ వంటి అంశాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ డిమాండ్స్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికాపై ప్రెషర్ పెంచేందుకు వీటినే ప్రధాన ఆయుధాలుగా ఉపయోగిస్తుంది. శాంక్షన్స్ ఎత్తివేయడం, ఫ్రోజన్ అసెట్స్ ను రిలీజ్ చేయడం, సీ పోర్ట్స్ పై రెస్ట్రిక్షన్స్ తొలగించడం వంటి అంశాలను ఒకదానితో ఒకటి లింక్ చేస్తుంది. ఇవన్నీ పరిష్కరించిన తర్వాతే డిప్లొమాటిక్ టాక్స్ కు ముందుకు వస్తామని ఇరాన్ సంకేతాలు ఇస్తుంది. ఇరాన్ కాంపెన్సేషన్ డిమాండ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు. 5 నెలల యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి అమెరికానే కాంపెన్సేషన్ ఇవ్వాలన్న ఇరాన్ మాటలను ట్రంప్ కొట్టిపారేశారు. అసలు కాంపెన్సేషన్ అడగాల్సింది ఇరాన్ కాదని, ముందుగా తమకు జరిగిన నష్టానికి ఇరానే కాంపెన్సేషన్ ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా సిటిజన్స్, మిలిటరీ పర్సనెల్ కు జరిగిన నష్టాలను చెబుతూ దశాబ్దాలుగా ఇరాన్ చేసిన వైలెన్స్, అటాక్స్ కు కూడా ఆ దేశమే బాధ్యత వహించాలన్నారు. దీంతో ఇరాన్ తెరపైకి తెచ్చిన కాంపెన్సేషన్ ఇష్యూనే ఇప్పుడు అమెరికా రివర్స్ ప్రెషర్గా ఉపయోగిస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మరో పెద్ద ఇష్యూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రపంచంలోని ముఖ్యమైన ఆయిల్ షిప్పింగ్ రూట్స్లో హార్మూజ్ ఒకటి. ఈ రూట్ నుంచి భారీగా క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్ రవాణా అవుతుంది. కానీ ప్రస్తుతం ఇరాన్ రిస్ట్రిక్షన్స్తో షిప్పింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో టెన్షన్ పెరుగుతుంది. హార్మూజ్లో రవాణా ఎక్కువ కాలం ఆగిపోతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగొచ్చు. షిప్పింగ్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే హార్మూజ్ని తిరిగి ఓపెన్ చేయించడం అమెరికాకు కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. కానీ హార్మూజ్ విషయంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తమపై ఉన్న శాంక్షన్స్, బ్లాకేడ్ తొలగించాలి, తమ సెక్యూరిటీకి గ్యారంటీ ఇవ్వాలి, అప్పుడే హార్మూజ్ని నార్మల్ షిప్పింగ్కు తెస్తామని ఇరాన్ చెబుతుంది. దీంతో హార్మూజ్ ఇప్పుడు కేవలం ఒక షిప్పింగ్ రూట్ కాదు, అమెరికాపై ప్రెషర్ పెంచేందుకు ఇరాన్ చేతిలో ఉన్న మేజర్ బార్గెయింగ్ టూల్గా మారింది. సమయంలో అమెరికా కూడా ఇరాన్పై ఒత్తిడి తగ్గించట్లేదు. ఇరాన్ డిమాండ్స్ను యాక్సెప్ట్ చేయకుండా కౌంటర్ డిమాండ్స్తో ముందుకొస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య అసలు సమస్య ఎవరు ముందుగా తగ్గాలి అన్నది మారింది. ఇరాన్ తన కండిషన్స్ నుంచి వెనక్కి తగ్గడం లేదు, అమెరికా కూడా తన పొజిషన్స్ మార్చడం లేదు. దీంతో డిప్లొమాటిక్ టాక్స్ మొదలవ్వాల్సిన సమయంలోనే డెడ్ లాక్ ఏర్పడుతుంది. అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం అమెరికాతో చర్చలు జరపబోమని ఇరాన్ చెబుతుంది. అంటే ట్రంప్ టర్మ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలన్నది ఇరాన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. అమెరికా మాత్రం అంతకాలం వెయిట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడే ప్రెషర్ పెంచి ఇరాన్ను డీల్కు తీసుకురావాలని చూస్తుంది. దీంతో ఈ వ్యవహారంలో టైం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. ట్రంప్ టర్మ్ పూర్తయ్యే వరకు చర్చలు లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అదే జరిగితే ఈ యుద్ధం మరో 2 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ ఇలా వ్యవహరించడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్తో డీల్ చేసుకున్నా రేపు అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ మారితే ఆ అగ్రిమెంట్ పరిస్థితి ఏంటన్నదే ఇరాన్కు ఉన్న భయం. కొత్త ప్రభుత్వం వచ్చి ఆ డీల్ను మార్చేస్తే ఇప్పుడు చేసుకున్న ఒప్పందం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ఇరాన్ భావిస్తుంది. అందుకే ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్తో తొందరపడి డీల్ చేసుకోవడం కంటే పరిస్థితులు మారే వరకు వెయిట్ చేయడమే మంచిదన్న ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇరాన్ అనుకున్నంత సులభంగా ఈ స్ట్రాటజీ ఎక్కువ కాలం కొనసాగించడం కూడా కష్టం. ఇప్పటికే శాంక్షన్స్తో ఇరాన్ ఎకనామీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు హార్మూజ్లో షిప్పింగ్ తగ్గితే ఇరాన్కు వచ్చే ఆయిల్ ట్రేడ్ పైన ప్రభావం పడుతుంది. అంటే అమెరికాపై ప్రెషర్ పెంచేందుకు హార్మూజ్ని ఉపయోగిస్తున్న ఇరాన్ అదే సమయంలోనూ తన ఎకనామీపై నష్టాన్ని భరించాల్సి వస్తుంది. దీంతో అమెరికాపై ఒత్తిడి కొనసాగించాలా లేక ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలా అన్నది ఇరాన్కు పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికాకు కూడా ఈ పరిస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. మిడిల్ ఈస్ట్లో మిలిటరీ ప్రెసెన్స్ను కొనసాగించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ట్రూప్స్, వెపన్స్, లాజిస్టిక్స్, ఎయిర్ డిఫెన్స్, నవల్ ఆపరేషన్స్ అన్నిటికీ పెద్ద మొత్తంలో నిధులు అవసరం. దీనికి తోడు హార్మూజ్లో టెన్షన్ ఎక్కువ కాలం కొనసాగితే
ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. అది చివరికి అమెరికా ఎకనామీ పైనే ప్రభావం చూపొచ్చు. అందుకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒకవైపు ఇరాన్పై ప్రెషర్ కొనసాగిస్తూనే మరోవైపు తమకు అనుకూలంగా ఉండే డీల్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే హర్ముజ్లో టెన్షన్స్ కొనసాగితే దాని ఇంపాక్ట్ మిడిల్ ఈస్ట్కే పరిమితం కాదు, ప్రపంచ చమురు సరఫరాపై పడుతుంది. ఈ మార్గంలో ఆయిల్ సప్లైకి అంతరాయం వస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతాయి. చివరికి ఆ భారం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. అందుకే అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలను గ్లోబల్ మార్కెట్స్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి. ఇక ఈ పరిణామాలు భారత్పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా దాదాపు 80% ఆయిల్ను బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీంతో గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ పెరిగితే ఫ్యూయల్ ప్రైసెస్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఇండియన్స్ పనిచేస్తున్నారు. అక్కడ టెన్షన్స్ మరింత పెరిగితే వారి సేఫ్టీ కూడా కన్సర్న్గా మారుతుంది. అందుకే అమెరికా ఇరాన్ ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తుంది. మొత్తంగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయినా రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతుంది. చర్చలకు దారి కనిపించకపోతే ఈ పరిస్థితి మరో 2 ఏళ్ల పాటు కొనసాగవచ్చు. అదే జరిగితే దాని ప్రభావం రెండు దేశాలకే పరిమితం కాకుండా ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ట్రేడ్ పై కూడా పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తుంది, రెండు దేశాలు ఎప్పుడు చర్చలు బాట పడతాయి అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ పరిణామాలు భారత్పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా దాదాపు 80% ఆయిల్ను బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీంతో గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ పెరిగితే ఫ్యూయల్ ప్రైసెస్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఇండియన్స్ పనిచేస్తున్నారు. అక్కడ టెన్షన్స్ మరింత పెరిగితే వారి సేఫ్టీ కూడా కన్సర్న్గా మారుతుంది. అందుకే అమెరికా ఇరాన్ ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తుంది. మొత్తంగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయినా రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతుంది. చర్చలకు దారి కనిపించకపోతే ఈ పరిస్థితి మరో 2 ఏళ్ల పాటు కొనసాగవచ్చు. అదే జరిగితే దాని ప్రభావం రెండు దేశాలకే పరిమితం కాకుండా ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ట్రేడ్ పై కూడా పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తుంది, రెండు దేశాలు ఎప్పుడు చర్చలు బాట పడతాయి అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.